కళ్ళకి నీళ్ళు వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది అసలు. వైన్స్కి వెళ్ళి 90 కొట్టు, ఇప్పుడే చూశాను ఇడ్లీ కొట్టు. పొద్దున్నే లేచి డైరెక్ట్ వచ్చేసిన బ్రష్ కూడా చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫుల్గా ఇచ్చేసింది మొత్తానికి. అయితే స్టోరీ కాన్సెప్ట్ అది ఏం కొత్తగా లేదు బ్రో, రొటీన్ సింపుల్ స్టోరీ అయితే సూపర్ అండి. ఇట్లాంటి స్టోరీ అనేది మళ్ళీ ఇంకా రాదండి, తీయలేరు గిట్ట వేరే వాళ్ళు లేరు. ఇంకా కమర్షియల్ అంటే ఇది మాస్ యాక్షన్ సినిమాలు అట్లాంటి వాళ్ళకి నచ్చదు, ఒక డీసెంట్ వాచ్ అయితే ఓకే. బ్రో ఇడ్లీ కొట్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? పొద్దున్నే లేచి డైరెక్ట్ వచ్చేసిన బ్రష్ కూడా చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫుల్గా ఇచ్చేసింది మొత్తానికి. అయితే టేస్టీగా ఉంది. మొత్తం ఇడ్లీ 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 ఆడ చూసిన ఇడ్లీనే, ఇడ్లీతో తినిపెట్టేశాడు. ధనుష్ గారి యాక్టింగ్ అయితే పర్లేదు, నిత్య మీనన్ గారి యాక్టింగ్ కూడా, అందరూ యాక్టర్స్గా అందరు సముద్రగని గారు, మన సత్యరాజ్ గారు అందరు చించిపడేశారు. కాకపోతే స్టోరీ పరంగా కొద్దిగా ల్యాగ్ ఉంది, దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము ప్రేక్షకులం. ధనుష్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చూపెట్టే విధానం చాలా చాలా బాగా తీశారు. కానీ ఆ ఊర్లో జరిగే సన్నివేశాలు కొద్దిగా తక్కువ బడ్జెట్తో తీశారు కదా, ఆ ఫిల్మ్ ఓన్లీ ఇడ్లీ కొట్టు గురించి ఉంటుంది కాబట్టి కొద్దిగా లాగ్ అనిపించింది. నెక్స్ట్ సారి ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఉండే సరిదిద్దుకొని చేస్తే ధనుష్ గారు బాగుంటుంది. ఎందుకంటే ఆయన తమిళే కానీ మన తెలుగు ఆడియన్స్ చాలా ఆదరిస్తారు, ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి, కుబేరా కానీ, ఒక రఘువరన్ బీటెక్ కానీ, వాటి తర్వాత వచ్చిన మూవీ కాబట్టి ఇది కొద్దిగా స్లో ఉంది కాబట్టి నాకు కొద్దిగా డిసప్పాయింట్ అండి. కనెక్ట్ అయ్యారా బ్రో మూవీకి? ఎమోషనల్గా అంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు, తర్వాత సెకండ్ హాఫ్లో కొద్దిగా బీజిఎం బాగానే ఉంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ కొట్టు మీదే ఉంది కాబట్టి ఆ విలన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆ విలన్స్ ధనుష్ని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు కొద్దిగా అర్థం కాదు, కొద్దిగా గజిబిజిగా ఉంది కాబట్టి కొద్దిగా అయితే స్లో ఉంది స్టోరీ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 ఇవ్వచ్చు. బ్రో ఇడ్లీ కొట్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా. నా పేరు రవి, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. ఓగా చెప్తున్నా కదా, 6 కోట్లల్లో ఇంత మంచి సినిమా అంటే చాలా బాగుంది. చెప్తున్నాను కదా, వైన్స్కి వెళ్ళి 90 కొట్టు, ఇప్పుడే చూశాను ఇడ్లీ కొట్టు. బెస్ట్ మూవీ. అంటే సెంటిమెంట్, అంటే విలేజ్లో ఎలా ఉండి విలేజ్లో ఎంతమంది హెల్ప్ చేస్తారు అంటే, చాలామంది ఏంటంటే ఊర్లలో ఫ్యామిలీస్ని అందరిని వదిలిపెట్టి అండ్ పట్టణం వెళ్ళి అండ్ వేరే కంట్రీస్కి వెళ్ళి బతుకుతుంటారు కదా. కానీ ఇడ్లీ కొట్టు అంటే చాలా సెంటిమెంట్, కళ్ళకి నీళ్ళు తెప్పించే ధనుష్ గారు. అసలు కళ్ళకి నీళ్ళు వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది అసలు. చాలా బాగుంది సెంటిమెంట్. నిత్య మీనన్ గారు చాలా యాక్టింగ్, అందరు చాలా యాక్టింగ్ చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది కానీ బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ధనుష్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. తక్కువ బడ్జెట్లో జస్ట్ ఓన్లీ 6 కోట్లలో ఎంత మంచి సినిమా తీశారు, కానీ బెస్ట్ మూవీ. కానీ ఒకప్పుడు కుబేరా మూవీలో ఎంత యాక్టింగ్ చేశారో ఇక్కడ కూడా అంత యాక్టింగ్ అనిపించింది. సెంటిమెంట్ ఏదైనా ఒక అహింసావాది అనేది, ఎవరైనా ఎంత పగలు పెంచుకోవడం అని ఉంటుంది కదా, వాళ్ళు ఎంత కోప్పడ్డా ఎంత కొట్టినా నరికినా కూడా మళ్ళీ ఎదురు తిరిగి పగలు పెంచుకోకుండా అహింసావాది అని సైలెంట్గా ఉంటే ఎవరైనా తగ్గి వస్తారని చెప్పేసి సెంటిమెంట్ తీశారు. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఒక విలేజ్లో ఒక ఇడ్లీ కొట్టు అనేది ఒక కొట్టులో ఒక సినిమా తీశారు. చాలా బాగుంది. అంతను కమర్షియల్గా హిట్ అంటే ఫ్యామిలీస్ పరంగా అందరి పరంగా వచ్చి చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే సిటీలో బతికే వాళ్ళు, వేరే కంట్రీస్లో బతికే వాళ్ళు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఇడ్లీ కొట్టు ఎలా ఉంది? గుడ్ ఫిలిం, యాక్టింగ్ బాగుంది. ఎలా ఉందంటే కాన్సెప్ట్ అంటే లైక్ ఒక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మూవీ. గుడ్ వన్, నైస్ మూవీ, బాగుంది. ధనుష్ గారు స్టోరీస్ బాగా సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇది కూడా అలానే ఉందా? ఆయనే డైరెక్షన్ కాబట్టి బాగా చేశారు, అంటే యాక్టింగ్ అండ్ డైరెక్షన్ రెండు ఆయనే టేక్ ఓవర్ చేశారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, బాగుంది. అబౌట్ ద వాల్యూస్. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? 5కి 3.5 బ్రో. కమర్షియల్గా హిట్ అవుతుంది అంటారు మూవీ? కమర్షియల్ అంటే ఇది మాస్ యాక్షన్ సినిమాలు అట్లాంటి వాళ్ళకి నచ్చదు, ఒక డీసెంట్ వాచ్ అయితే ఓకే. ఇడ్లీ కొట్టు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇట్లాంటి మూవీ మళ్ళీ రాదు, ఇట్లాంటి జనరేషన్కి మళ్ళీ ఆ మూవీ అనేది ఉండదు. ఇంకా ధనుష్ గారి యాక్టింగ్ కానీ చేసిన విధానం కానీ చాలా సూపర్ అండి. ఇట్లాంటి మూవీ నాకు చాలా నచ్చింది. ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటి మూవీ రాదని నేను అనుకున్నా. ఒకవేళ వస్తే మట్టం దీనికన్నా వేరే లెవెల్లో వస్తుందని నేను అనుకుంటున్నానండి. స్టోరీ అయితే సూపర్ అండి. ఇట్లాంటి స్టోరీ అనేది మళ్ళీ ఇంకా రాదండి, తీయలేరు గిట్ట వేరే వాళ్ళు లేరు. ఇంకా సూపర్ అండి, చాలా ఎమోషనల్ మూవీ, చాలా ఫ్యామిలీ మెంబర్ మూవీ ఇది. ఇట్లాంటి మూవీ ఇంకా రాదు. నాకైతే చాలా బాగుందండి. ధను డైరెక్షన్ అయితే సూపర్ అండి. సాంగ్స్ కానీ మూవీ కానీ చాలా సూపర్గా ఉందండి. ఏంటండి నిత్య మీనన్ ధనుష్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ అండి. ఎందుకంటే ఇట్లా తిరు మూవీ ఎలా ఉందో దానికి మించి ఇది ఇంకా బాగుందండి, నాకు నచ్చింది.
మూవీ ధనుష్. రేటింగ్ 5కి 5 ఇస్తానండి. సూపర్ మూవీ అండి. డబ్బులు వస్తాయి అంటావా ఆయనకి? సూపర్ అండి. దీనికి డబల్ కానీ ట్రిపుల్ వస్తాయండి. తిరు మూవీ కన్నా ఇంకా చాలా బాగుంది. రాలేదు, ఇంకా రాదు గిట అండి. ఇట్లాంటి మూవీ ఇంకా రాదు గిట. ఇట్లాంటి మూవీ రాదు. ధనుష్ సూపర్ అండి. ఎలా ఉంది బ్రో ఇడ్లీ కొట్టు? ఇడ్లీ కొట్టు అయితే చాలా బాగుంది బ్రో. ఫ్యామిలీస్ అంతా మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దసరా టైమ్స్ ఫ్యామిలీస్ అందరికీ ఒక మంచి అంటే చాలా టైం తర్వాత అంటే ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేసి చూడగలిగే మూవీ ఇది. అసలు స్టోరీ కాన్సెప్ట్ ఎలా ఉంది? కొత్తగా ఉందా? స్టోరీ కాన్సెప్ట్ అది ఏం కొత్తగా లేదు బ్రో. రొటీనే సింపుల్ స్టోరీ. ఈవెన్ ధనుష్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే అన్నారు. స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేసి రాకండి అని. మనకి బాగా ఫెమిలియర్ అయిన స్టోరీ, అంటే మన ఊర్లో బాగా రిలేట్ అయ్యే స్టోరీనే. ఇప్పుడు సినిమా అంటేనే ఒక ఎమోషన్ కా బ్రో, పెట్టిన డబ్బులకి ఆ ఎమోషన్ ఫీల్ అవుతామా ఈ మూవీస్? యా ఖచ్చితంగా. మనకి పర్టికులర్గా నేను ఇది పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ మనం పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాం ఈ స్టోరీకి. ఇడ్లీ కొట్లో బ్రేక్ఫాస్ట్ టేస్టీగా ఉందంటారా ఫైనల్గా? యా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? 5కి 3.5 ఇస్తానండి.